టీమిండియా ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమవుతుంది. ఈ వన్డే సిరీస్లో అందరి కళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే ఉన్నాయి. ఈ జోడీ టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి కేవలం వన్డేలోనే కొనసాగుతుండటంతో వీరి కోసం ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అభిమానులతో పాటు పలు రికార్డులు కూడా వీరికి స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నాయి. రాంచీ వేదికగా జరిగే మొదటి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలోకి అడుగు పెడుతూనే ఓ పెద్ద రికార్డ్ ఆటోమేటిక్గా కూలిపోనుంది. ఆ మ్యాచ్తో రోహిత్ కోహ్లీ కలిసి 392 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినట్టు అవుతుంది. ఇది సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ 391 అంతర్జాతీయ మ్యాచ్ల కాంబినేషన్ను దాటినట్టే. భారత క్రికెట్లో ఈ ఇద్దరు లెజెండ్స్ ఎలాంటి ప్రభావం చూపించారో చెప్పడానికి ఈ రికార్డే ఓ మైలురాయి. రోహిత్ శర్మ ఇప్పటి వరకు 19,902 అంతర్జాతీయ రన్స్ చేశారు. ఇంకో 98 రన్స్ చేస్తే 20,000 క్లబ్లోకి సచిన్, ద్రావిడ్, కోహ్లీ తర్వాత ప్రవేశించే 4వ భారత క్రికెటర్ అవుతాడు. దాంతోపాటు ఇప్పటి వరకు 349 వన్డే సిక్స్లు బాదిన హిట్ మ్యాన్, మరో 3 సిక్సర్లు కొడితే షాహిద్ అఫ్రిది 151 రికార్డును బద్దలు కొట్టి వన్డేలో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ సొంతం చేసుకుంటారు. ఇక రోహిత్ శర్మ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి 642 సిక్సర్లతో ప్రపంచ నంబర్ 1 స్థానంలో నిలిచాడు. ఈ సిరీస్లో 8 సిక్స్లు కొడితే మొదటిసారి 650 ఇంటర్నేషనల్ సిక్స్లు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. వీటితో పాటు మరో 66 పరుగులు చేస్తే భారత్లో 9,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. అంతేకాదు మరో 133 పరుగులు చేస్తే భారత్లో 5,000 వన్డే రన్స్ పూర్తి చేసినట్లు అవుతుంది. ఇక దక్షిణాఫ్రికాపై విరాట్ కోహ్లీకి వన్డేలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఇప్పటి వరకు 65+ సగటుతో 1,504 పరుగులు చేశాడు. అందులో 5 సెంచరీలు కూడా ఉన్నాయి. మరో 32 పరుగులు చేసే జాక్ కలీస్ 1,535 పరుగులను దాటి భారత్ దక్షిణాఫ్రికా వన్డే సిరీస్లో రెండో అత్యధిక రన్ స్కోరర్ అవుతాడు. సచిన్ టెండూల్కర్ ఇందులో మొదటి స్థానంలో ఉన్నాడు. ఇక ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేస్తే చాలు పలు రికార్డులు బద్దలు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై 6 సెంచరీలతో నంబర్ 1 ప్లేస్లో ఉంటాడు. అంతేకాకుండా వన్డేలో మొత్తం 52 సెంచరీలు చేసినట్టు అవుతుంది. ఈ ఫార్మాట్లో అయినా ఏ ఫార్మాట్లో అయినా 52 సెంచరీలు అనేవి ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించలేదు. సచిన్ టెండూల్కర్ మాత్రమే టెస్టులో ఇప్పటి వరకు 51 సెంచరీలు చేశాడు. కోహ్లీ ఇంకో 337 పరుగులు చేస్తే 28,000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు.